మీద కక్ష ఇక్కడ విషయం ఏంటంటే సరే మీరు ఏ ఉద్దేశంతో అన్నా అన్యాపదేశంగా అన్నారా ఏమన్నా సిఐడి కూడా అరెస్ట్ చేయబోతా ఉంది అన్నారా అదేంటో చూద్దాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ప్రభుత్వ ఖజానా నింపితే అదొకలాగా ఉండేది. ప్రభుత్వ ఖజానాకి ఏమో పావలా వస్తే గఫూర్ గారు ముప్పావలా వీళ్ళ ఖజానాలు సొంత ఖజానాలకి వీళ్ళ బొక్కసాల్లోకి లేదా వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయాయని మనం చాలాసార్లు చర్చించాం. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది, నివేదిక కూడా వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది ఒక 2-3 వారాల క్రితం అన్ని శాఖల అధికారులు పోయి ఆ డిస్టరీలు ఆ గోడౌన్స్ అన్నీ తనిఖీలు కూడా చేసి రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో అది నివేదిక ఇచ్చింది, ఇక సిఐడికి ఇస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. సో సిఐడికి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి స్కామ్ బయటపడే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు దీంట్లో? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇది ప్రభుత్వం యొక్క విధానం. జవహర్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు కానీ ఇప్పుడు కాదండి, ఇది ఏమన్నా బ్రహ్మరహస్యం అండి. ఇది ఎప్పుడో తెలుసు కదా. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మీ డిబేట్ల ద్వారా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పెద్ద ప్రవాహం లాగా డబ్బులు కొట్టేస్తున్నారు, డిజిటల్ మనీ లేదు, మొత్తం అంతా కూడా క్యాష్ క్యారీ అని నగదు చెల్లింపులే ఉన్నాయి, ఈ నగదు కూడా తాడేపల్లికి పోతుంది అనేటువంటిది ఆ రోజు కూడా చర్చించాం. వీళ్ళకి ఈ రహస్యం ఇప్పుడు తెలిసిందా? 6 మాసాలు కావాలన్నా 5 మాసాలు కావాలన్నా దానికి? నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, భూమి మీద ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే చట్టాన్ని ఉల్లంఘించి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే కఠినంగా శిక్షించాలి. అందులో మళ్ళా రెండో అభిప్రాయమే లేదు. ఆ రకంగా శిక్షించడంలోనే ఎందుకో మీనమేషాలు వెనుక ముందు అవుతున్నారని ఆరోపణ. ఇప్పుడు నిన్నగాక మొన్న అనుకుంటా 2 days కిందట జగన్మోహన్ ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. సవాల్ చేస్తున్నాడు. అంటే వీళ్ళకి ధైర్యం ఎక్కడైనా ఎత్తి పెట్టుకున్నారా వీళ్ళు? నాకైతే తెలియదు. ప్రభుత్వం అనేటువంటిది ఎప్పటికి కానీ కొన్ని ఓపెన్ గా మొత్తం ప్రవాహం లాగా డబ్బు కొల్లగొట్టినారనేటువంటి గనుల విషయం ఏం తేల్చారండి? గనుల విషయంలో ఏం తేల్చారు వీళ్ళు? 2500 కోట్లు అన్నారు. నేను సిగ్గుపడుతున్నా. ఇసుక దాంట్లో వీళ్ళు తేల్చింది. ఈ మద్యం దాంట్లో కూడా మరి సిఐడి ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఆ మదనపల్లి ఫైలు కాలితే ఆ రెవెన్యూ సెక్రటరీని స్పెషల్ హెలికాప్టర్ మీద పంపించారు, ఆగమేఘాల మీద పంపించారు. ఓకే, ఇది కుట్ర ద్రోహము అన్నారు. ఏమైంది ఆ కేసు? అంటే ప్రభుత్వము నత్త నడకతో ఉంది. తమకు అనుకూలంగా ఉండే సమయంలోనా లేదా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోదామనే ఒక ఉదాసీనత ఉందా, లేకుంటే నిర్ణయం తీసుకోవడంలో ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ప్రజలు ఆశించిన పద్ధతిలో ఈ నిర్ణయాలు జరగడం లేదు. ఇంకొక 6 నెలలండి, ఇంకొక 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసు పెట్టినా జనం కూడా సహించరు. చెప్తున్నాను, నేను ముందే చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ లో వచ్చి ఇంతకాలం అయింది, ఏం గడ్డి పీకినారా అంటారు. అందుకోసమే మీరు చేయదలుచుకుంటే ఆధారాలు పెట్టి, ఏది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లా కాకుండా ఆధారాలతో పబ్లిక్ గా మీరు కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, ఎవరేమనుకోరు. అట్లా కాకుండా మీకు తీర్పున్నప్పుడు మేము చూస్తాం, మేము ఇంకో 6 నెలలు పోయిన తర్వాత చూస్తాం అంటే మాత్రం జనంలో ఇది క్లిక్ కాదు అనేటువంటిది నేను చెప్తాను. కాబట్టి ఇసుక కుంభకోణం మీరు చేసింది తప్పు. 2500 కోట్లు కాదండి, చాలా పెద్ద మొత్తంలో మొత్తం డబ్బులు కాజేసినారు. మద్యంలో కూడా మరి 1,00,000 కోట్లు సుమారుగా అటు ఇటు అనేది ఆ రోజు నుంచి అంచనా ఉంది. ఇప్పుడు వాళ్ళు తొడగొడుతున్నారు. ఏమైంది మామీ చెప్పారు 10 లక్షల కోట్లని, మీ బడ్జెట్ లో 6 లక్షల కోట్లని అప్పు చెప్తున్నారు. కాబట్టి అన్ని అబద్ధాలతో మీరు అధికారంలోకి వచ్చారని చెప్తున్నారు. దాని స్కోప్ మీరే కదా ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడైనా సరే మీరు కొంచెం మిగతా విషయాలు పక్కన పెట్టండి. ఏవైతే జనం నోట్లో నానుతున్నాయో మనము అందరం కలిసి ప్రచారం చేశామో ఆ విషయాల మీద తేల్చేసి తప్పు ఉందా లేదా, ఏమిటి తప్పుకు మీరేం చేయబోతున్నారో తేల్చేస్తే మంచిది. ఈ నాంచుడు ధోరణి మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు, ఆయన స్వర్గం నుంచి ఊడిపడలేడు. ఎవరైనా కావచ్చు, ప్రజాధనాన్ని కొల్లగొడితే మాత్రం ఇదిగో పనిష్మెంట్ ఈ రకంగా ఉంటుందని ప్రజలకు క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్తారని నేను ఆశిస్తున్నాను. రైట్.
దీని